ఆ రోజు దావీదు మాటిచ్చాడు, యోనాతానా, ఒకవేళ నీకేమైనా అయినట్లయితే నీ సంతానం విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరంలా, నేనే నీ సంతానాన్ని చూసుకుంటా మాటిచ్చాడు. ఈ సహోదరి సహోదరులు, సాధారణంగా మన జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు చాలామందికి చాలా మాటలు ఇస్తాం. ఉదాహరణ, లాటరీ తగల్లా కానీ టికెట్ తీసుకున్నారు. మీ ఫ్రెండ్ వచ్చాడు, ఒరే నువ్వు లాటరీ టికెట్ తీసుకున్నావు కదరా, నేను నీ స్నేహితుడిని కదరా, ఒకవేళ నీకు నిజంగా లాటరీ వచ్చింది అనుకో, ₹1,00,00,000 లాటరీ వచ్చిందనుకో, నాకేమైనా సహాయం చేస్తావా? ఒరే నువ్వు నా ప్రాణ స్నేహితుడు, నాకు కానీ ₹1,00,00,000 లాటరీ తగలాలే కానీ 50 లక్షలు నీకు ఇస్తారా? నిజం చెప్పరా, నిజంగా 50 లక్షలు నీకు ఇస్తారా? నువ్వు నాతో పాటు ఉన్నవాడివి, నాతో పాటు తిరిగిన వాడివి, నా ప్రాణ స్నేహితుడు, నాలో సగానివి నువ్వు, కాబట్టి లాటరీ తగలాలే కానీ సగం నీకు ఇచ్చేస్తానురా. సరే, నిజంగా వాడికి లాటరీ తగిలింది, ఇస్తాడా? సగం ఇస్తాడా? మీరే చెప్పండి. ఒరే నాకు లాటరీ తగిలితే నీకెవరం ఏమిటరా? మరి అప్పుడు అన్నావు కదా, అప్పుడు తగలలేదు కాబట్టి, మరి ఇప్పుడు తగిలింది కాబట్టి అంటే అర్థం ఏమిటి? కలిసి వచ్చినప్పుడు వినండి సహోదరి సహోదరులు, మనుషులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. ధనము పెరిగే కొలది, సుఖము సౌఖ్యము పెరిగే కొలది, ఆస్తిపాస్తులు పెరిగే కొలది సహజంగా సాధారణంగా జరిగేది ఏంటి తెలుసా? మనుషులు మానవత్వాన్ని, మానవ విలువలను మర్చిపోతారు. ప్రేమ, అనురాగము, ఆప్యాయత కరువైపోతుంది. కానీ దావీదు విషయంలో మాత్రం అసలు కాదు. దావీదు పేదరికంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమ చూపించాడో, దయ చూపించాడో, రాజుగా స్థిరపడిన తర్వాత కూడా అదే ప్రేమ, అదే దయ. మీ జ్ఞాపకం ఉందా? 30వ అధ్యాయం 4వ వచనం, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా దావీదు తనతో పాటు ఉన్నాడు బిగ్గరగా ఏడ్చాడు. కారణం ఏమిటంటే, పైన చూడండి 2వ వచనము, గనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయినందున దావీదు యొక్క కుటుంబం దావీదుకు దూరం చేయబడింది. దావీదుతో పాటు ఉన్న 600 మంది కుటుంబాలు కూడా దూరం చేయబడినాయి. అలా దూరం చేయబడినప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్ళిపోయారో తనకు తెలియనప్పుడు దావీదు తల్లడిల్లిపోయాడు, ఏడ్చాడు, భయంకరంగా ఏడ్చాడు. అలా ఏడ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్య దూరం అయిపోయింది, నా బిడ్డలు దూరం అయిపోయారు, నాకున్న సమస్తం నేను కోల్పోయాను, మళ్ళీ నా భార్య నాకు చెందుతుందా, నా బిడ్డలు నాకు దక్కుతారా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీకు దక్కుతారు, నువ్వు వెళ్ళు అన్నారు. కానీ ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎవరు వచ్చి భార్య బిడ్డలను ఎత్తుకుపోయారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, వాళ్ళు ఖచ్చితంగా నీకు దొరుకుతారు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే వెళ్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎవరు పట్టుకెళ్ళారో తెలియదు. చాలా దుఃఖంలో ఉన్నాడు, ఆస్తి అంతా పోయింది, తగలబెట్టేశారు, మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు, ఏమీ లేదు. అలా ఏమీ లేని సమయంలో భార్య బిడ్డలను ఎత్తుక్కుంటూ దావీదుతో పాటు ఉన్నటువంటి ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళు వెళుతూ ఉంటే రోడ్డు పక్కన ఎవడో పడున్నాడు. రోడ్డు పక్కన ఎవడో పడి ముక్కుతూ మునుగుతూ ఉన్నాడు. వీళ్ళ పరిస్థితే బాగోలేదు, వీళ్ళే సమస్తం కోల్పోయారు, భార్య బిడ్డలను కోల్పోయి భయంకరంగా ఏడుస్తున్నారు. ఇప్పుడు రోడ్డు పక్కన ఎవడో పడుంటే పట్టించుకునే సమయం అంటారా? పట్టించుకునేటటువంటి స్థితి వీళ్ళకు ఉందంటారా? లేదండి. వీళ్ళకి సమస్తం కోల్పోయారు, అన్నీ కోల్పోయి ఒట్టి చేతులతో జీవించాల్సిన పరిస్థితి. కానీ రోడ్డు పక్కన ఎవడో పడుంటే దావీదు ముందుకు వెళ్ళలేకపోయాడండి. అతనికి ఆహారం పెట్టించాడు, అతని యోగక్షేమాలు తెలుసుకున్నాడు, అతనికి భోజనం పెట్టి కాస్త కోలుకునేంత వరకు వెళ్ళలా, అతను కోలుకునేంత వరకు అక్కడే ఉన్నాడు. కోలుకున్న తర్వాత అతన్ని దావీదుకు తీసుకొచ్చారు. దావీదుని చూసి 2 చేతులు జోడి నమస్కారం చేశాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వెవరో మాకు తెలీదు, రోడ్డు పక్కన పడున్నావు, ఎవరు నువ్వు అంటే అంటున్నాడు, అయ్యా మేము సిగ్లకు అనేటటువంటి గ్రామం మీదకి వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి భార్యలను, అక్కడ ఉన్నటువంటి బిడ్డలను మేమే ఎత్తుకెళ్ళిపోతున్నాం. మీరు ఎత్తుకెళ్తున్నారా? మరి నువ్వెక్కడ ఎందుకు పడి ఉన్నావు? నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి మా యజమాని నీ చావు నువ్వు చావురా అని చెప్పి రోడ్డు పక్కన తన్నేసి వెళ్ళిపోయాడు. అయ్యా అయితే ఇప్పుడు మా భార్యలు, మా బిడ్డలు ఎవరు పట్టుకెళ్ళారో తెలుసా? నాకు తెలుసయ్యా. అడ్రస్ తెలుసయ్యా. మమ్మల్ని తీసుకెళ్తావా? నేను తీసుకెళ్తానయ్యా. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. దావీదు భార్య పిల్లలు, మిగతా వాళ్ళ భార్య పిల్లలు దుర్మార్గులు వచ్చి వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో తెలియదు. అలా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అమాలేకీయులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియనప్పుడు దావీదు భయంకరంగా ఏడుస్తున్న సమయంలో
దావీదు చూపించిన దయ, దావీదు చూపించినటువంటి కనికరము తన కుటుంబాన్ని కాపాడింది. ఎవడైతే పడున్నాడో వాడి దగ్గర జవాబు ఉందండి. వాడికి కాస్త అన్నం పెట్టి వాడు కోలుకునే విధంగా చేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు దావీదు, నువ్వు ఎవరో చెప్తావా, కాస్త మొత్తం చెప్పేశాడు. నేను ఎవరినేంటి, అక్కడ సిగ్లక్ అనే ఒక ప్రాంతం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని మొత్తం తగలబెట్టేసి వాళ్ళ భార్యల్ని, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని, వారి బిడ్డల్ని మేము ఎత్తుకెళ్ళిపోతున్నాం. మరి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, ఆరోగ్యం బాలేదని పడేసిపోయాడు మా యజమాని పడేసిపోతే ఏమీ ఎరగనటువంటి దావీదు దయ చూపించాడండి. అలా దయ చూపించటం వల్ల వాడి దగ్గరే సమాధానం దొరికింది. నేనే తీసుకెళ్తాను రండి అని అంటే దావీదును కూడా పెట్టుకుని తీసుకెళ్ళాడండి. దావీదు కోల్పోయిన భార్య బిడ్డల్ని తిరిగి పొందుకున్నాడు, పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి పొందుకున్నాడు. అమాలేకీయుల మీద దండయాత్ర చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? 20వ వచనం, తన కుటుంబం అంతటిని కూడా రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. పోగొట్టుకున్న దానికంటే ఆ తర్వాత మీరు చదవండి, దావీదు చాలా పొందుకున్నాడు. కారణం తెలుసా? పడి ఉన్న ఒకడికి దయ చూపించాడు. అంటే దావీదు యొక్క మనస్తత్వము దయగలిగిన వ్యక్తిత్వము. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మరొక కష్టంలో ఉన్నవాడికి అన్నం పెట్టే తత్వము. రాజుగా అభిషేకించబడిన తర్వాత, రాజ్యము పరిపాలన చేస్తున్న తర్వాత మాటిచ్చాడు చూసారా? ఎవరికి? యోనాతానికి. మాట నిలబెట్టుకునేవాడు. మనం కష్టంలో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి వాగ్దానం చేస్తాం. ఉద్యోగం లేనప్పుడు వాగ్దానం చేస్తాం, ప్రమోషన్ లేనప్పుడు వాగ్దానం చేస్తాం, ఆరోగ్యం బాగాలేనప్పుడు వాగ్దానం చేస్తాం. ప్రభువా, నా ఆరోగ్యాన్ని కుదుటపరచు ప్రభువా, నేను ఈ విధంగా నీ సహాయం చేస్తా, లేక ఈ విధంగా కానుకిస్తా, ఈ విధంగా సువార్తను దానం చేస్తా, ఈ విధంగా మందిరానికి కానుకిస్తా. కష్టంలో ఉన్నప్పుడు దేవునికి మాట ఇస్తాం, కష్టం తీరిపోయిన తర్వాత మర్చిపోతాం. కష్టంలో ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడతాం, కానీ కలిసి వచ్చినప్పుడు, దేవుడు దీవించినప్పుడు చాలా కఠినంగా మారిపోతాం. దావీదు యొక్క వ్యక్తిత్వం మాత్రం అస్సలు అలాంటిది కానే కాదు. కష్టంలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన పడిన వాడికి అన్నం పెట్టాడు. ఆ పడి ఉన్నవాడే దావీదు కుటుంబం ఎక్కడుందో తెలిసినవాడు. ఆ రోజు ఒకవేళ దావీదు రోడ్డు పక్కన పడి ఉన్నవాడికి దయ చూపించకపోతే తన కుటుంబాన్ని చేరుకునేవాడా? లేదండి. సహోదరి సహోదరులు, దయ చూపించండి. కష్టంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి పట్టిని అన్నం పెట్టడం ఎప్పటికీ కూడా తప్పు కానే కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దీనస్థితిలో ఉన్నప్పటికీ మేము దయ కలిగి జీవించాలి. ధన్యకరమైన దీవెనకరమైన స్థితికి మమ్మల్ని హెచ్చించినప్పటికీ దయాదాక్షిణ్యమును కలిగి మేము జీవించాలి. ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఏ రోజు మా జీవితంలో కరువు కావడానికి వీల్లేదు నాయన. మేము చూపించే దయ ఏదో ఒకరోజు మళ్ళా తిరిగి మా దగ్గరికి వస్తుంది. విత్తబడి నీ వాక్యం ఫలించాలి. ప్రతి ఒక్కరిని దీవించాయా, మంచి ఆరోగ్యం దయచేయ్యా. లేని వారికి ఆరోగ్యము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఆర్థికంగా చితికిపోయిన వారికి నీ కనికరము చూపించి వీరిని ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను బహుగా దీవించి దీవెనకరముగా సేవకు వీరిని మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.